ఇది లాంచ్. క్యాంప్ అది అవుతూ అట్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే. చూడు ఎంత పబ్లిక్ ఉన్నారు. ఫుడ్ ఓపెన్ ఏదో బ్యాండ్ వేసారు. 15,000 వర్త్ టికెట్ అది. మనం తార్నాక స్టేషన్ అయితే ఇది D3 నాతో వస్తుండే అట్లా పోనీ అని తీసుకోబోతున్నా. సో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసిన. ఏంటేరా అంటే SRH చూడు ఎంత పెద్ద రాసిన. అయితే మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది. మ్యాచ్ వ్యూ ఐస్. మొత్తానికి మెట్రో దగ్గరకు వచ్చినాం. ప్లేయర్స్ వచ్చేసినట్టు ఆల్రెడీ. ఇది ఫుడ్ వెళ్ళి మెట్రో ఎక్కేద్దాం. 15,000 టికెట్ అనమాట. హలో గాయ్స్, ఈరోజు అయితే మనం ఉప్పల్లో మ్యాచ్కి అయితే వెళ్తున్నాం. సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి April 12th అనమాట. సో ఈరోజు సాటర్డే, హనుమాన్ జయంతి కూడా. సో అదే రోజు మనకు మ్యాచ్ అయితే ఉంది. సో ఇదే టికెట్ ఎయిర్ ఏషియా వాళ్ళు అయితే మనకి గివ్ అవే ఇచ్చారు. రైజర్స్ లాంజ్ అంట, నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. సో కంటెంట్ అయితే మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది. సో లెట్స్ గో ఐస్. మొత్తానికి మెట్రో దగ్గరకు వచ్చి ఎయిర్ ఏషియా వాళ్ళు గివ్ అవే ఇచ్చారు మనకి. వర్త్ ఎంత? 15,000 వర్త్ టికెట్ అది. 15,000 టికెట్ మనకైతే గివ్ అవేలో విన్ అయినాం. పోయి చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్పి. సో లెట్స్ గో. ఇంకోటి అయితే 750 మనోడు పైన కూర్చుతాడు. నాతో వస్తుండే అట్లా పోనీ అని తీసుకోబోతున్నా. లెట్స్ గో. తార్నాక నుండి నాకు తెలిసి 10 minutes ఓవో మాకు అంతే ఉప్పల్ స్టేడియం. లెట్స్ గో. మనం తార్నాక స్టేషన్లో ఉన్నాం. పైకి ఎక్కేసి జల్ది వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం బండి ఎందుకు తీసుకోం ప్రతిసారి అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది తెలుసుగా. బండి పెడితే తీయనికే ఖాళీ 1 hour అవుతుంది. అందుకే ఎవరు బండి చేయరు. సో అందుకే అవాయిడ్ చేస్తే బెస్ట్. బైక్, కార్ ఏదైనా మెట్రోలో వస్తే జల్దీ వెళ్ళిపోవచ్చు. పబ్లిక్ ఉంటారు, మ్యాచ్ ఉన్నదో ఎట్లయినా పబ్లిక్ ఉంటారు, ఇక తప్పదు. ఇప్పుడైతే సన్నీ టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో మెట్రో దగ్గరికి అయితే వచ్చినాం. ఎయిర్ ఏషియా వాళ్ళు మనకి గివ్ అవే అయితే ఇచ్చారు. చాలా పెద్ద గివ్ అవే. ఇది అయితే 15,000 టికెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి రైజర్స్ లాంజ్, నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. సో మంచి టికెట్. సో ఈసారి మంచి కంటెంట్ అయితే వస్తుంది. పుష్ అయిపోయి ఖాళీ. ఆల్మోస్ట్ మనం ప్లేయర్ని దగ్గర నుంచి అయితే చూస్తాం. దీంట్లో హాస్పిటాలిటీ కూడా ఫ్రీ అంట. రైజర్స్ లాంజ్, నార్త్ వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎట్లా ఉంది ఏంది అనేసి. సో రో వచ్చేసి H అంట, సీట్ S3, ఎంట్రీ నెంబర్ 6-7. లోపల పోయి చూద్దాం ఏడే ఇచ్చిరో మనకి సీట్. మొత్తానికి మెట్రో అయితే వచ్చేసింది. జల్దీ వెళ్ళి మెట్రో ఎక్కేద్దాం. అరే ఏడుందరా? బై రిటర్న్ టికెట్. మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కనిపిస్తారు. మొత్తానికి స్టేడియం దగ్గరకు అయితే వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ అయితే, లాస్ట్ టైం లెక్క అంత క్రౌడ్ అయితే లేరు, బట్ ముందే వచ్చేసి ఉండొచ్చు నాకు తెలిసి. ఇంత ట్రాఫిక్ అయింది. ప్లేయర్స్ వచ్చేసినట్టు ఆల్రెడీ. లెట్స్ గో. काव्या डायहार्ड फैन. ये फोटो बना देंगे.
కిतना 50 30 రూపీస్ ఏ ఒకటే వన్ సైడ్ ఓన్లీ వన్ సైడ్ 30 రూపీస్ ఇస్తా आजा भाई जर्सी 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 200 200 200 फुल डिजिटल है हाँ पहन के देख लो आजा भाई जर्सी 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 आजा भाई जर्सी 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 200 200 200 200 200 आजा भाई जर्सी 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 200 200 200 अरे चलना भाई आगे चलना आगे हो गया मारना बेचेगा नहीं हम अरे हम हर्षित పైన చింపమనుకో సో మొత్తానికి మన ఎంట్రీ అయితే ఇది D3 లోపలికి అయితే వెళ్ళిపోయాం వెయిటింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ సో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసినాం ఇదే మనకి లాంచ్ ఆరెంజ్ ఆర్మీ లాంచ్ ఇదైతే మనకి ఫుడ్ కూపన్ అయితే ఇచ్చారు సో ఇది ఫుడ్ కూపన్ ఇదేదో బ్యాండ్ వేసారు SRH వర్సెస్ పంజాబ్ ఇది ఫుడ్ మొత్తం సెంట్రల్ ఏసీ విత్ సీటింగ్ యా సో మన ఫ్యాన్స్ అంతా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి మ్యాచ్ వ్యూ అన్నమాట ఇక్కడ నుంచి మనకి వ్యూ బయటికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు ఇది లాంచ్ సో మొత్తం సీటింగ్ ఏరియా కూడా ఉంది కదా సో ఇంటర్మిషన్లో మనకి ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఇది మనకి H63 ఇది మనకు మ్యాచ్ వ్యూ దిస్ ఈజ్ ద మ్యాచ్ వ్యూ మన వ్యూ అయితే ఇట్లా ఉంది నెక్స్ట్ లెవెల్ వ్యూ సో మనకి ప్లేయర్లు అయితే చాలా దగ్గర నుంచి అయితే కనిపిస్తారు వీళ్ళైతే తెలుగు కమెంటరీ చేసేవాళ్ళు సో దిస్ ఈజ్ ద మ్యాచ్ వ్యూ చిల్ అయిపోదాం కాలేజ్ మొత్తానికి మనం గ్రౌండ్ లోపలికి అయితే వచ్చేసినాం సో మన వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కదా సో ఒకసారి మనం వ్యూ అయితే చూసుకోవచ్చు ఇదే మన వ్యూ సో ప్లేయర్స్ బౌండరీ కొట్టగానే మన దగ్గరికి వస్తుంది అనుకో సీదా చిల్ అయిపోయి ఆ మ్యాచ్లో ఫుల్ కంటెంట్ ఇస్తాను మీకు సో మన రీల్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి యూట్యూబ్లో కూడా వస్తున్నాయి సో ఖాళీ మీరు ఇవ్వాల్సింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే జల్దీ కొట్టేసి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు వస్తూనే ఉంటుంది సో లెట్స్ గో ఆరెంజ్ ఆర్మీ ఈరోజు ఆరెంజ్ ఆర్మీ విన్ అయిపోతుంది పంజాబ్ కింగ్స్ ద్వారా చూద్దాం ఏమవుతుందో మ్యాచ్ కూడా బయట పెయింట్ ఏరా అంటే బిస్కెట్ చేసాడు బిస్కెట్ చేసి పెట్టేసాడు SRH ఫ్యాన్ లాగా వస్తలేదు అనిపిస్తలేదు పెయింట్ ఏరా అంటే SRH కూడా ఎంత పెద్ద రాసిన బెలూన్ ఖాళీ వ్యూ చూస్తే గిమ్మ అయిపోతారు Ladies and gentlemen, which is definitely going to erupt in the stadium, and he'll pass it along so we can get started. Tails. Shreyas, you win. You said you're going to bat. Tell us what goes into that decision of batting first. See, obviously in the last few games, couple of And balance as you go about your batting. See, we've seen that we don't have fantastic record in the power play, to be honest, but with all the flags in the air,
Orange flags in the air with this energy. Let's welcome the home team, Orange Army. The Sunrisers Hyderabad. 5, 3. సో 6 hours అయిపోయినాక స్నాక్స్ అని చెప్పేసి నాన్ వెజ్ అయితే పెడుతున్నారు. ఇద్దరు లైన్ ఉంది చూడు. అవుట్ క్యాంప్ అది అవుతూ అట్లా చిల్ అయ్యి అవుట్. Done with 10 hours. Score అయితే 127 for 2. 10.2. Nehal Vadera out for 27 from 22 deliveries. సో మొత్తానికి మార్కెస్ స్టోయినర్స్ సావగొట్టిండు. మొత్తానికి వీళ్ళ టీం నుంచి 246 రన్స్ కొట్టిరు. 245 కొట్టిరు, 246 టార్గెట్. సో SRH need 246 to win. Depending on how we start in the power play and how we just finish our overs. We know the ball's going to fly a bit, but it's how we show a bit of heart and finish those overs. ఇన్నింగ్స్ అయిపోయింది. 246 టార్గెట్. తినడానికి ఇప్పుడు ఎంత పబ్లిక్ ఉన్నారో జాగ కూడా లేదు తిందామంటే. ఇక ఫుల్ క్రౌడ్. సో ఈ టికెట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ అంతా ఫ్రీ అన్నమాట. ఫుడ్, వాటర్, కోక్ అన్నీ ఫ్రీ. సో ఆల్రెడీ కానిస్తూనే ఉన్నారు.
మొత్తానికి మనలు కొట్టేసారు. సో మొత్తానికి మ్యాచ్ అయితే కొట్టేసినాం. లాంజ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. చాలా రోజుల తర్వాత మన మ్యాచ్ అయితే కొట్టింది 2025లో. ఆఫ్టర్ 4 మ్యాచెస్ కంబ్యాక్ అయితే మంచి గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చింది. సో తెలిసిన మొత్తానికి ఆరెంజ్ ఆర్మీ విన్ అయిపోయింది. 146 అయితే చేజ్ చేసింది. సో ఆరెంజ్ ఫైర్ ఇది. సో మొత్తానికి మనమైతే మ్యాచ్ విన్ అయిపోయినాం చాలా రోజుల తర్వాత. దమ్ అయిపోయినాం. ఐ మీన్ చాలా మంత్స్ తర్వాత అయితే మనం కొట్టినాం. సో చూసుకుంటే మనమైతే లాంజ్లో ఉండే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండే. లాంజ్ ఫుడ్ అంతా బాగాలేదు కానీ యావరేజ్. ఓకే, సో లెట్స్ గో.